మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంద్రాన్ని నిషి హాల్లో కూర్చోబెట్టి బిజినెస్ డీల్ పూర్తి చేయడానికి ఇక రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే బూచి సింగ్ వేషం వేసుకొని గట్న పెట్టుకొని మరి హలో ఇంద్రాణిజీ, ఏంటిజీ నేను మీకు గుర్తులేనా అంటూ అక్కడికి వస్తాడు. అందరూ కూడా షాక్ అయ్యి ఇక చూస్తూ ఉంటే కౌశికి సుధాకర్ చెవిలో వచ్చింది మరెవరో కాదు మన బూచినే అని సుధాకర్తో అంటుంది. ఏంటమ్మా కౌశికి ఇదంతా అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. చూడండి బాబాయ్, మీకే అర్థమవుతుంది అని కౌశికి అంటుంది. ఇక బూచి ఎంటర్ అవడంతో హలో హలో ఎవరండి మీరు అని దాత్రి అడుగుతూ ఉంటుంది. నేను ఇంద్రాణి గారితో మాట్లాడడానికి వచ్చాను జీ. ఏంటి జీ నేను గుర్తులేనా జీ అని అడుగుతూ ఉంటే నువ్వెవరో నాకెలా తెలుస్తుంది అని ఇంద్రాణి చెప్తుంది. అదేంటి జీ నేను మీకు గుర్తు లేకపోవడం ఏంటి? కోట్ల డబ్బులు మీ చేతిలో పెట్టాను, లాభాలు ఇస్తాలని చెప్పారు, నన్ను మోసం చేశారు. నా కోట్ల డబ్బులు బిజినెస్లో పెడితే మొత్తం మీరే దోచేసుకున్నారు. నేనేమో ఇప్పుడు జీరో అయిపోయాను. నన్ను మోసం చేసి నేను మీ చేతిలో మోసపోతే అసలు నేను ఇప్పుడు గుర్తేలేని మాట్లాడుతున్నారు ఏంటి జీ అని బూచి సింగులా నటిస్తూ యాక్ట్ చేస్తూ చెప్తూ ఉంటే అది విని వైజయంతి నిషి యువరాజ్ షాక్ అవుతూ ఉంటారు. ఆమె నిషి ఏంటి ఈ సింగ్ ఇలా మాట్లాడుతున్నారు, ఈ ఇంద్రాని మోసకొత్తంట, కోట్ల డబ్బులు ఈ వీటితో మోసపోయాడంట అని వైజయంతి చెప్తుంటే లేదత్తయ్య ఇంద్రాణి గారు చాలా మంచోళ్ళు, నాకు నమ్మకం ఉంది, నేను ఎంక్వైరీ చేశాను అని నిషి చెప్తుంది. అబ్బా ఇంత చేస్తున్నా ఈ నిషి ఇలా మాట్లాడుతుంది అని కౌశికి అయితే మనసులో అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక దాత్రి బూచి వైపు చూస్తుంది. ప్లాన్ బి అమలు చేసాయి అని ఇక సైగ చేస్తుంది. నిషి ఎవరో నాకు తెలీదు అని ఇంద్రాణి అంటుంది. నాకు మీపై నమ్మకం ఉంది ఇంద్రాణి గారు, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వండి నేను సైన్ చేస్తాను అని నిషి డాక్యుమెంట్స్ తీసుకొని ఇక సైన్ చేయబోతూ ఉంటుంది. నేను ఆపే తీరుతాను అని దాత్రి చెప్పిన మాటల్ని కౌశికి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.